వజ్రం ఇది చాలా ఖరీదైన వస్తువు. వీటిని ధనవంతులే తప్ప మధ్యతరగతి ప్రజలు సైతం కొనటానికి సాహసించారు. కానీ ఆ ప్రాంతంలో తొలకరి జల్లులు పడితే చాలు భూమాత వజ్రాల వరాలిస్తుంది. భూమి నుండి వజ్రాలు బయటకు వస్తాయి. వజ్రాల పంటలే పండుతాయి. ధనిక పేద తేడా లేకుండా ఎవరైనా ఈ వజ్రాలను సొంతం చేసుకోవచ్చు. ఇది నిజం. రాయలసీమ ప్రాంతమైన ఆ ప్రాంతంలో వర్షం పడితే చాలు వజ్రాలు నేలను చీల్చుకొని ఆకాశం వైపు చూస్తాయి. పట్టపగలే నక్షత్రాలు తలపిస్తాయి. రాయలసీమ ప్రాంతమైన కర్నూలు జిల్లా తుగ్గిలి మండలంలో తొలకరి జల్లులకు వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వజ్రాలను వెతకడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి సైతం వజ్రాల వేటకు ఉత్సాహవంతులు ఇక్కడికి తరలి వస్తుంటారు. పగిడిరాయి గ్రామంలో రైతు పొలం పనులు చేస్తుండగా ₹1,00,000 విలువ చేసే వజ్రం లభించింది. అదే రోజు బొల్లవానిపల్లెలో ఒక గొర్రెల కాపరికి ₹1,50,000 విలువ చేసే వజ్రం దొరికింది. ఈ వజ్రాలను పెరవలి, జొన్నగిరి గ్రామాల వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రాష్ట్రాలు, జిల్లాలు దాటి వచ్చి కొద్ది రోజులు ఇక్కడే మకాం వేసి తమ వజ్రాల అన్వేషణ కొనసాగిస్తుంటారు. దొరికిన వారు సంతోషంతో వెళ్తుంటారు. దొరకని వారు మళ్ళీ మళ్ళీ వజ్రాలను వెతుకుతూనే ఉంటారు. ప్రాణం లేదని చెప్పినారు. అందరికి చాలా మంది దొరికింటే చూస్తూనే ఉన్నాం. మా అదృష్టం లేదు, మాకు దొరకలేదు. ఇంకా చూసేకొచ్చి మేము 2 ఏళ్ళైంది వజ్రాలు బడికి వచ్చి ఇక్కడ. మాకైతే వజ్రాలు చిక్కడం లే. చాలా మంది నాకు చిక్కింది అంటారు. నాకు 4-5 చిక్కిండవి అంటున్నారు. ₹1,00,000 అంటున్నారు, లక్షలు అంటున్నారు. మేమైతే బుడికితే ఇప్పటికీ ఒక వజ్రం చిక్కలే. పోయిన సంవత్సరం కూడా బుడికాం వచ్చి, ఈ సంవత్సరం కూడా 2 రోజులైంది బుడికి. ఇప్పటికైతే మాకైతే ఒక వజ్రం చిక్కలేదు. ఎంతవరకు నిజమో అబద్ధమో మాకైతే అర్థం కావడం లేదు. బెంగళూరులో ఉన్నారు, అంత ఆఫీస్ అంతా బెంగళూరులో వాళ్ళంతా బెంగళూరులో ఉంటారు. ఆఫీస్ అంతా బెంగళూరులో ఉంటుంది. ఇక్కడ వేసినారు బోర్లు, 2-3 బోర్లు వేసినారు. ఎట్లా ఏ దాంతో వేసినారు? బోర్లు మిషన్తో వేసినారు. బోర్ మిషన్తో వేసి మట్టి ఎట్లా తీసేవాళ్ళు? మట్టి కాదు, కోపులు ఇంత కోపులు తీసుకుంటారు లోపల నుంచి. మట్టి రాయి తీసుకుంటారు. రాయిని ఏమైనా కరిగిస్తుంటే రాయి ఏం లేదు, ఈడే అంత మిషన్కి పొడి చేసి ప్యాకులు చేసి పంపిస్తారు. 2 ఏళ్ళ లీజులు కట్టుకోకుండా ఓ సంవత్సరం అంతా బీడు పెట్టి చిరుకొన్నామన్నట్టు 12 లక్షలకి కట్టుకోకుండా ఇంకా అద్దె కొత్తగా రిజిస్ట్రేషన్ ఏం అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసి 2 ఏళ్ళు అయితే కట్టుకోకుండా అద్దె పోయినారు. వాళ్ళు రావడం లేదు. వాళ్ళకి ఏమో వాచ్మెన్లకి వాళ్ళకి జీతాలు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. అంటే ఇప్పుడు కూడా నడుస్తున్నాయి జీతాలు? నడుస్తున్నాయి. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు మీకు 12 లక్షలు ఉన్నారు కదా, మీకు ఇప్పుడు అడ్వాన్స్ పూర్వంగా ఏమన్నా? ఏమీ లేదు. ఆ రోజు మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయినాక అడ్వాన్స్ ఎవరు అడగలే. అంటే మీకు తప్ప ఎవరికి? అందరికి కూడా? అందరికి, ఎవరికి కూడా. ఈ 3 గంటలకి ఎవరికి లేదు అసలు. ఎవరికి అడ్వాన్స్ ఇవ్వకుండా రేటు తెంపుకున్నారు. 12 లక్షలకి ఇంకా పోయి 2 ఏళ్ళ వాళ్ళు అడ్రస్ కట్టుకోకుండా ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళకి వాచ్మెన్లకి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇంకా ఇచ్చి పోతున్నారు. వాళ్ళకి ఏమైనా రూమ్స్ ఏమైనా అరేంజ్మెంట్ చేసినారా? రూమ్స్ అన్నీ ఉండే. ఆఫీస్ ఉంది. ఎక్కడ ఉంది ఆఫీస్? ప్లేస్ మిషన్లు ఇక్కడ లేవు. అది త్రివేణి కంపెనీలో అది. వాళ్ళు ఏ రకంగా తీసేవాళ్ళు దాన్ని? బోర్ వేసి, బోర్ నుంచి ఇట్లా క్రాస్ వేసి ఆ కోపులు రాళ్ళు తీసేసి కోపులు వస్తాయి. అది కోపులు వచ్చి వాళ్ళ మిషన్కి వేసి అవన్నీ పొడి చేసి సీల్ చేసి పంపిస్తుంటారు. మీ పేరు? పురుషోత్తం రెడ్డి అని. ఇంకా 2 ఏళ్ళ లీజులు కట్టడంలో రాకుండా 4 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ 5 ఏళ్ళు లీజు కట్టుకోకుండా ఉన్నారు. కట్టుకోకుండా ఇంకా పోయినారు. వాళ్ళు ఎకరాకు 15,000 కట్టేసుకుంటే 2 ఏళ్ళ 5 కట్టుకోకుండా అట్లా ఎన్ని సంవత్సరాల వరకు ఇచ్చినారు? ఏం లేదు. లీజు కట్టాలంటే కట్టుకోకుండా కట్టుతామని చెప్పి బిల్లు పెట్టించి చేనులు ఓ సంవత్సరం అంతా బిల్లు పెట్టించి పోయి. మీరు గుర్తులు కట్టిన అమౌంట్ కడుతున్నారా? గుర్తులు కట్టలే. మీరు పొలాలు పంట వేసుకుంటున్నారు? పంట వేసుకున్నాం. అదే ఒకే సంవత్సరం బీడు పెట్టినారు. ఇంకా 2వ సంవత్సరం, 3వ సంవత్సరం ఇంకా నేను వేసుకుంటే వాళ్ళు బిల్లు పెట్టిపోయినారు. అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాళ్ళు గుర్తులు కడతారు? మీకు ఒక 4 సంవత్సరాల నుంచి గుర్తులు కట్టినారు. ఎకరాకు 15,000 లెక్క కట్టినారు.